రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించే సమయం వరకు కూడా మమ్మల్ని రక్షించుకున్నందుకు, కాపాడినందుకు, భద్రపరిచినందుకు వందనాలయ్యా. అయ్యా, ఈ రాత్రి కాలములో సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, మేము ఎన్నో పనులు ముగించుకొని గృహానికి చేరాము. ఏ అపాయం లేకుండా కాపాడబడి ఉన్నాము తండ్రి. ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు నాయనా, వందనాలు. ఈ రోజున ఎక్కడ కూడా ఎటువంటి ఉచ్చుల్లో పడిపోకుండా జ్ఞానం ఇచ్చి నడిపించారు. కృంగిపోతూ ఉండంగా లేవనెత్తారు నాయనా, అందును బట్టి వందనాలు. మరొకసారి మేమందరం కుటుంబంతో కలిసి విధంగా మీ పాద సన్నిధిన ఈ ప్రార్థనలో తండ్రి మేము ఏకీభవించుకునే కృప చూపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం ద్వారా ఆయన మీ యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, నమ్మితేనే కార్యాలు చూడగలం తండ్రి. అనేక మంది బిడ్డలు ఇంకా నమ్మనటువంటి స్థితిలో, ఇంకా సందేహిస్తున్నటువంటి మనస్సుతోనే ప్రార్థిస్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, వింటున్నారు. అందుకే వారి జీవితంలో అద్భుతాలు చూడలేకపోతున్నారు, మీ మహిమను ఇంకా చూడలేకపోతున్నారని అయ్యా మా జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా, వారిలో నమ్మకాన్ని దయచేయండి. నమ్మితే వారు ఖచ్చితంగా ఈ రాత్రిన ఒక అద్భుతం చూడబోతున్నారు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రాలు. నమ్మకమైన హృదయంతో వారిని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో నాయనా, అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ప్రార్థన చేస్తున్నాము. వారిని దీవించి ఆశీర్వదించండి. వారినైనా ఏ సమస్యతో మీ పాద సన్నిధికి వచ్చినప్పటికీ ఆ సమస్య నుంచి విడుదల ఈ రాత్రి కాలంలో దయచేయండి. ఏ ఆశతో వచ్చి ఉన్నారో ఆ ఆశను ఈ రాత్రిన నెరవేర్చండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాము. అనేక మంది బిడ్డలు స్వస్థత లేని పరిస్థితుల్లో ఎన్నో టాబ్లెట్స్, మెడిసిన్స్ వాడుతున్న సంపూర్ణమైన విడుదల లేని పరిస్థితుల్లో దుఃఖిస్తూ ఉన్నారు. వారందరికీ మంచి ఆరోగ్యము దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీరు తాకండి ప్రభువా. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ కూడా యేసు నామమున లయపరచు.